హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఈ పునరుత్థాన దినమందు ఇలాగ దేవుని సన్నిధానములో మనమందరము కలిసి ఒక కుటుంబముగా చేరి పరిశుద్ధుడైన దేవుని స్తుతించి ఆరాధించే కృప దేవుడు మనకిచ్చినాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. గట్టిగా చెప్పండి ఆమెన్. హల్లెలూయా. ఇంతవరకు అద్భుతమైన సాక్ష్యాలు విన్నాం. చెప్పబడిన ప్రతి సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మన మధ్యలో దేవుని సేవకులు పాస్టర్ డానియల్ ప్రణీత్ మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. చెక్. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యం సిద్ధంగా ఉన్నారండి? మన ప్రార్థన పూర్వకంగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి మనల్ని తృప్తిపరిచే దేవుడే ఉన్నాడు. ఆమేన్. మనం క్రిస్మస్ సీజన్ ఉన్నాం కాబట్టి నేను క్రిస్మస్ గురించి వాక్యం చెప్పాలని చాలా సిద్ధపడినాను. కాకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఒక వేరే ప్రేరేపణ ఇచ్చి వేరే వాక్యాన్ని ఇచ్చారు. సో క్రిస్మస్ వాక్యం కాకుండా న్యూ ఇయర్ వాక్యం చెప్పుకుందాం. ఓకేనా? హల్లెలూయా. సో ఆయన ఎట్లా అంటే అట్లా, అంతే కదండి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మంచి మంచి సాక్ష్యాలు విన్నాము. ఫస్ట్ ఆ మాట చెప్పాలి, మనం కాలేజ్ ఫస్ట్ ఆ మాట చెప్పాలి, తర్వాత అన్ని మార్కులు చెప్పాలి. దేవుని నామానికి స్తోత్రం. చాలా అద్భుతమైన సాక్ష్యాలు విన్నాం. ఇంకా దేవుడు మన పిల్లల్ని ఉన్నతమైన స్థానం ఉంచును గాక. ఆమె చెప్పినట్టు గట్టిగా హల్లెలూయా. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. కన్నడలో ఎవరైనా చదువుతారా? కన్నడ చదువుతున్న వారు కొద్దిగా మైక్ పట్టుకోండి. ఈలోపు నేను తెలుగులో చదువుతాను. మీరు స్వాధీనపరచుకున్నటకు మీ దేవుడైన యెహోవా మీకుచ్చిచున్న దేశమును స్వాధీనపరచుకొనబోవుటకై 3 దినములలోగా మీరు ఈ యోర్దానును దాటవలెను. గనుక ఆహారమును సిద్ధపరచుకొనుడి. కన్నడలో ఎవరైనా చదువుతారా? త్వరగా చదవాలి. ಆಗ ಯೆಹೋಶುವನು ಜನಾಧಿಪತಿಗಳಿಗೆ, ನೀನು ಪಾಳೆಯದ ಎಲ್ಲ ಕಡೆಗೆ ಹೋಗಿ ಜನರಿಗೆ, ನೀವು ಇನ್ನೂ 3 ದಿವಸಗಳಲ್ಲಿ ಈ ಯೋರ್ಧನ್ ಹೊಳೆಯನ್ನು ದಾಟಿ ನಿಮ್ಮ ದೇವರಾದ ಯೆಹೋವನು ನಿಮಗೆ ಸ್ವಾಸ್ಥ್ಯವಾಗಿ ಕೊಡುವ ದೇಶವನ್ನು ಸ್ವತಂತ್ರಿಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಹೋಗಬೇಕು. ಆದ್ದರಿಂದ ನಿಮಗೋಸ್ಕರ ಆಹಾರವನ್ನು ಸಿದ್ಧ ಮಾಡಿಕೊಳ್ಳಿರಿ ಎಂದು ಹೇಳಬೇಕು. ఏం సిద్ధం చేసుకోవాలంట? ఆహారವನ್ನು. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ర యేసయ్య నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మా దేవ, మా ప్రభు, మా యేసయ్య నీ పాసన్నిధికి వస్తున్నాం నాయన. నీ వాక్యంతో మాతో మాట్లాడండి ప్రభువా. నీ బిడ్డలుగా తండ్రి ప్రభు, నీ బల్ల దగ్గర కూర్చున్నాము తండ్రి. మీ ఆహారం మాకు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రం. వినగలిగిన చెవిని గ్రహించే మనసును అనుగ్రహించండి. నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకొని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. బిగ్గరగా ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇక కొన్ని రోజుల్లో వాగ్దాన దేశానికి వెళ్తున్నారు. వెళ్ళబోయే ముందు యోర్దాను దాటాలి. ఈ యోర్దాను దాటాలి కాబట్టి యెహోషువ దైవ సేవకుడు, ఈ దైవజనుడు ఏమంటున్నాడంటే, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. ఎలా సిద్ధపరచుకోవాలి? మీ ఆహారమును చెప్పండి. ఆహారం అనండి గట్టిగా. అక్కడేముందో అదే మాట్లాడుకుందాం. ఓకేనా? పరిశుద్ధపరచుకునండి, ఆత్మీయంగా సిద్ధపడండి, లేకపోతే ఇంకేమంటాయి? స్పిరిచువల్గా మాట్లాడట్లేదు, చాలా ఫిజికల్గా ఉంది అక్కడ. అంతేనా? మీ ఆహారమును సిద్ధపరచుకునండి. హల్లెలూయా. అసలు ఈ మాట చెప్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది అసలు ఎందుకు ఈ మాట అంటున్నాడు, అసలు ఈ సంగతి ఏంటి అని ఆలోచన చేస్తే, అప్పుడే మోషే భక్తుడు కాలం చెందినారు, అప్పుడే చనిపోయారు. మోషే దైవజనుడు తర్వాత ఎవరు వచ్చినారు? యెహోషువ వచ్చినారు. ఈ దైవజనుడు, మోషే దైవజనుడు మామూలుడు కాదండి. ఆయన సాధారణమైన వ్యక్తి కాదు. అవునా కదా? అంతవరకు అలాంటి నాయకుడు లేడు ప్రపంచంలో. అంతమందిని నడిపించిన పాస్టర్ గారు లేరు ప్రపంచంలో.
అంతమందిని దేవునిలో లేకపోతే ఐగుప్తు నుండి బయటికి నడిపించిన వారు ఎవరు లేరు. ఆ స్థాయిలో దేవుని పని చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఆ స్థాయిలో దేవునికి భయపడి జీవించిన వాళ్ళు ఎవరు లేరు. ఆ స్థాయిలో దేవుని కోసం బతికిన వాళ్ళు లేరు. ఆ టైంలో అంటే అంతమందిని నడిపించే ఏమంటారు ఆ సత్తా అంతవరకు ఎవరికి లేదు. ఇది ఎవరు చూడలేదు ఇంతవరకు. అలాంటి లీడర్ని, అలాంటి నాయకుడిని, అలాంటి పాస్టర్ గారిని ఎవరు అంతవరకు చూడలేదు. అందుకే ఏం మాట్లాడినా ఆయన గురించే మాట్లాడతారు. శత్రువుని ఎట్లా విడిపించాడు, ఎర్ర సముద్రాన్ని ఎలా పాయాలు చేశాడు, బండను కొడితే నీరు ఎట్లా బయటకు వచ్చాయి, ఆమె చెప్పట్లేదు అంటారు. అద్భుతాలతో నడిపించాడు. ఎలా? అద్భుతాలతో నడిపించాడండి. తర్వాత పొద్దున్న లేచి చూస్తే గుడారాల ముందు ఏముండేది? మన్నా ఉండేది. అంటే మోషేని చాలా ఉన్నతమైన స్థానంలో ఉంచుకున్నారు వాళ్ళు. కానీ ఏమైందంటే ఉన్నట్లుండి ఇంకా వాగ్దాన దేశానికి ఎంటర్ అయిపోవాలి. ఇంకా కొద్ది దూరం ఉన్నప్పుడు మోషేని దేవుడు తీసేసుకుంటాడు. ఇప్పుడు నెక్స్ట్ సీన్లోకి ఎవరు వచ్చారు? యెహోషువ వచ్చాడు. మోషే స్థానాన్ని భర్తీ చేయడం అంటే సామాన్య విషయం కాదు. అంతవరకు అలాంటి లీడర్ ఎవరు లేరు. ఆయన ప్లేస్లో ఉండాలంటే అసలు మామూలు వ్యక్తి అసలు సంబంధం అసలు కుదరదు. ఎందుకంటే యెహోషువ ఏమి చేసినా మోషేతోనే కంపేర్ చేస్తారు. అవునా కదా? ఇప్పుడు పెద్ద ధనవంతుడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళ కుమారుడు ఎలా కావాలి? ధనవంతుడే కావాలి. వాడు దరిద్రుడైతే ఎలా ఉంటుంది చెప్పండి? అవునా కదా? ఇంత పెద్ద మోషే దైవ సేవకుడిని రీప్లేస్ చేస్తున్నప్పుడు ఈయనెంత గొప్పోడై ఉండాలి? ఎవరు? యెహోషువ. ఈయనెంత గొప్పోడై ఉండాలి? ఆమె చెప్పట్లేదు ఎవరు? జాగ్రత్తగా వినండి. మోషే భక్తుడు ఎట్లా నడిపించాడంటే అసలు వండుకోవాల్సిన పనే లేదు. పొద్దున లేచి చూస్తే గుడారాల ముందు ఏముండేది? మన్నా ఉండేది. ఇప్పుడు కొత్త నాయకుడు వచ్చాడు. ఈ నాయకుడు వచ్చిన వెంటనే ఇస్తున్న మొదటి ఆజ్ఞ ఏంటి? చెప్పండి. అయిపోయింది, మన్నా గిన్నంత అయిపోయింది, నేను మాత్రం అట్లా చేసేకపోయలేదు, మీరేం చేయాలి? మీ ఆహారం మీరే చెప్పారు మీకు. ఇన్ని రోజులు ఎవరి కింద ఉన్నారు మీరు? చెప్పండి. మోసేనండి. ఆయన ఎట్లా నడిపించినాడు? ఏ కష్టం లేదు, ఏ చింత లేదు, ఏ బాధ లేదు. అవునా కదా? పొద్దున్న లేస్తేనే అన్నం ముందు రెడీ ఉండేది, పోవడం తీసుకోవడం తినడం అంతే. ఇప్పుడు యెహోషువ వచ్చిన వెంటనే చేస్తున్న మొదటి పని ఏంటి? మొదటి ఆజ్ఞ ఏంటండి? ఇక 3 రోజుల్లో మనం యోర్దాను దాటాలి, మీ గుడారాలు బయటికి రండి, ఆహారం ఉంటుందన్నాడా? లేదు. ఆహారము సిద్ధపరచుకోండి. ఇదేంటండి, మీరేదో మోషే కంటే గొప్పలుగా ఉంటారు అనుకుంటే మీరేమి ఇట్లున్నారు? రావడమే మొత్తం ఏమది మన్నాని క్యాన్సిల్ చేస్తున్నారు. ఏమైనా కానీ ఆ కాలంలో మోషే ఏమైనా కానీ మోషేనే. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చినాక వీళ్ళందరికీ అయ్యలేదు. అప్పట్లో అభిషేకం వేరే, అప్పట్లో ఏమది చెప్పండి, అసలు ఆ పిలుపు వేరే, ఆ డెడికేషన్ వేరే, అప్పట్లో డిసిప్లిన్ వేరే. ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తున్నారు వీళ్ళందరికీ. మోషే ఏం చేస్తున్నాడు అప్పుడు? మన్నా. ఇప్పుడు కొత్తవాడు వీడే చేస్తున్నాడు. రాదు వీళ్ళకి, అందుకే అని పెద్ద మనుషులందరూ కట్ట మీద కొంచెం మాట్లాడుతున్నారు అనమాట. కాదు, మోషే ఎట్లుండే అసలు? మోషే అంటే మోషేనే ఏమైనా కానీ. మోషే అంటే మోషేనే. చాలా అయిపోయింది నాకైతే అసలు. ఈ కొత్త పిల్లలు వచ్చేసినారు, ఏమేమో అంటారు. స్టార్టింగే మన్నా తీసి పడేసినాడు. స్టార్టింగ్ మాట అదే చెప్పాలా? మోషే ఉంటే ఏం చెప్తున్నాడు? ఫస్ట్ వాక్యం చెప్తున్నావు బాగా. అవునా కదా? ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా. ఏం ప్రీచింగ్ చేస్తుండే అప్పట్లో. సైలెంట్ అయిపోతుంది క్రౌడ్ అంతా. ఆయన పాటలు పాడుతుంటే దయ్యాలు బయటకు వస్తుంది. అసలు అభిషేకం వేరే. అబ్బా. ఈ యెహోషువ రావడం ఏం చేస్తున్నాడు? వాక్యం లేదు, ప్రార్థన లేదు, ఏం లేదు, ఊరికి ఎక్కే స్టేజ్ అంతే. ఎక్కేదేమంటున్నాడు? అందుకే ఇట్లా చాతకంగా ఎక్కితే ఏమవుతుంది? దేవుడు వింటాడు అన్నమాట, వినడు. అందుకే ఏం చేస్తాడు? ఇప్పుడు మన్న ఊరికి వచ్చలేదు, అది దానికి ఒక సపరేట్ ఏమో కావాలి? అభిషేకం కావాలి. అవని చెప్పట్లేదు ఎవరు. నేను చెప్పే అర్థం ఉందండి మీకు? జనాలు నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. అవునా కదా? ఏమన్నా మోషే ఏమన్నా పాతకాలం అండి. అసలు అప్పట్లో ప్రీచర్లు ఎట్లుండేవాళ్ళంటే ఇప్పుడులా కాదు, వైట్ అండ్ వైట్ వేసుకొని వస్తుంటారు. అట్లా దిగుతుంటే అసలు ప్రసన్న అట్లా దిగిపోయేది. ఇప్పుడు కాలంలో వస్తారు పిల్లలు, ఆ షర్ట్లు ఏం ప్యాంట్లు వేసుకుంటారు, ఏమో అర్థమే కాదు. ఆమె చెప్పట్లేదు ఎవరు? నేను చెప్పే అర్థమవుతాను మీకు? ఆమె చెప్పట్లేదు ఎవరు? గట్టిగా ఆమెనండి. హల్లెలూయా.
మీ క్వశ్చన్ తెలుసా? దేవుడు నీకు నచ్చిన నాయకుని ఎన్నుకోడు. ఆమె చెప్పలేరు. ఆయనకు నచ్చిన నాయకుని ఎన్నుకుంటాడు. మాకు మోసే బాగున్నాడంటే సంబంధం లేదు. కొత్తోడు వచ్చినాడు, ఆయన మాటలు వినాలి అంతే. నువ్వు ఆమె చెప్పండి గట్టిగా, అద్రిపోయి మాట చెప్తుంది గట్టిగా. ఆమె మోసే 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 అనుకుంటూ కూర్చున్నావు కదా, యెహోషువ చేసింది నీకు అర్థం కావట్లా. యెహోషువని చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నావు. మంచోడే, మోసే అయిపోయింది, ఆ కాలం అయిపోయింది. దేవుడు నిన్ను ఇన్ని రోజులు మన్నాతో పోషించాడు. కొన్ని రోజులాగు పాలు తేనెలు ప్రవహించు దేశానికి దేవుడు తీసుకెళ్ళబోతా ఉన్నాడు. గట్టిగా ఆమె చెప్పండి. మన్నా అయిపోయింది, మన్నా అయిపోయింది ఏడ్చుకుని కూర్చోవడం కాదు. మన్నా ఎందుకు అయిపోయింది తెలుసా? మన్నాతో ఇంకా అవసరం లేనట్టుగా దేవుడు ఆశ్రయించబోతా ఉన్నాడు. గట్టిగా ఆమెనండి. ఇన్ని రోజులు మన్నా మీద డిపెండ్ అయినావు. మోషేనే చాలా గొప్ప దైవసేవుడు అనుకుంటున్నావు. మోషే గొప్పవాడు కాదు, యెహోషువ గొప్పవాడు కాదు, వాళ్ళని నడిపిస్తున్న దేవుడు గొప్పవాడు. గట్టిగా ఆమె చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కాపీ కొట్టడు. ఆమేన్. నేను మోషేని ఎట్లా వాడుకున్నానో యెహోషువను కూడా అట్లే వాడుకుంటాను అనలేదు దేవుడు. నేను మోషేకు తోడై ఉండులాగున యెహోషువకు తోడై ఉంటాను. ఆమేన్. కీర్తనలు 102వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏముంటుందంటే, టైం ఉంటే చదవండి త్వరగా. నేను లాస్ట్ మెసేజ్లో ఆ మాట జ్ఞాపకం చేశాను మీకు. 102:18 ఉంటుంది. 102:18 దొరికితే చదవండి, లేకుండా ముందుకు వెళ్ళిపోతాం. ఆ మాట లేదమ్మా. కన్నడలో వేరే ఉంటుంది వాక్యం. ఆ వాక్యం హల్లెలూయా. ఆ మాటలో తెలుగులో లేదా మాట? పై ఉంటుంది, పైన కింద ఉంటుంది చూడండి. సరే, ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒక రాబోయే తరం వారు దీన్ని చూసి విని ఆశ్చర్యపోయేలాగున, దేవుని స్తుతించేలాగున వీటన్నిటిని శాసనముగా రాసి పెట్టాలట. అందరు వినండి ఒకసారి. దేవుడు వాళ్ళని దర్శించాడు. వినాలి 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 అమ్మ వినాలి. దేవుడు వారిని ఆశీర్వదించాడు అని, దేవుడు వారిని దర్శించినాడు అని చెప్పి ఇవన్నీ వాళ్ళు రాసి పెట్టుకోవాలంట. ఎందుకు రాసి పెట్టుకోవాలి? ఇంకా ఎవరైతే పుట్టలేదో, ఇంకా రాబో జనరేషన్ ఏమైతే ఉందో, వాళ్ళందరూ దీన్ని చదివి దేవుని ఆరాధించాలని. అర్థమవుతుందా? ఎందుకు తెలుసా? ఎందుకు దేవుడు రాబోయే జనరేషన్ ఏం కార్యం చేయడా? చేస్తాడు, కానీ ఈ కార్యం చేయడు. అర్థమైందండి? ఎర్ర సముద్రం దేవుడు ఒకసారి పాయలు చేస్తాడు, తర్వాత స్టైల్ మారుస్తాడు. ఆమె చెప్పట్లేదు ఎవరు? అది ఒకసారి చేసింది రాసి పెట్టుకోండి. నెక్స్ట్ జనరేషన్ దాని గురించి ఆలోచన చేస్తారు. నెక్స్ట్ జనరేషన్లో సేమ్ కార్యాలు చేయడు, వేరే చేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు సేమ్ ఒకటే కార్యాలు చేయడండి. నేనేం చెప్పడం ప్రయత్నం చేస్తున్నా అంటే, 2024, 2025 మధ్యలో మనం ఉన్నాం. మధ్యలో చివరిలో మనం ఉన్నాం, ఇక చివరి భాగంలో ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం సెలవిస్తా ఉన్నాడంటే, 2024లో మన్నా మీరు తిన్నారేమో, కానీ మన్నా అయిపోతుంది. ఇప్పుడు దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్ళిపోతా ఉన్నాడు. యోర్దాను దాటించబోతా ఉన్నాడు. అందుకే మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. ఎలా సిద్ధపరచుకోవాలంటే, మీ ఆహారమును సిద్ధపరచుకోండి. గట్టిగా ఆహారం అనండి, ఆహారం అనండి. నేను ఆత్మీయత అనలా, పరిశుద్ధత అని లేదు. ఏమంటున్నాను? ఆహారం సిద్ధపరచుకోండి. ఇంకా ఎన్ని రోజులు పోతున్నాం మనము? 3 days అన్నాడు ఇక్కడ. మనకి రమారమై 3 weeks ఉన్నాయి. 3 days కాదు, మనకి ఏమన్నా 3 weeks అంటే మొత్తం పక్కా 3 weeks కాదు. మళ్ళీ నా మీదకి వచ్చారు, లేదు 3 weeks లేదు కదా, మనకి ఓన్లీ 15 days కదా అని అవన్నీ ఆలోచన చేయొద్దండి. జస్ట్ ఆడ 3 అన్నాడు, ఇక్కడ 3 weeks ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి. మనం కూడా మన ఆహారం సిద్ధం చేసుకోవాలి. చెప్తాను, దాని గురించి చెప్తాను. మనం కూడా మనం సిద్ధపరచుకోవాలి. సిద్ధపాటు లేకపోతే దేవుడు ఆశీర్వాదం చేయడు. ఎంత మాట నువ్వు కరెక్ట్ అన్న బైబిల్ ప్రకారం కాదు, కరెక్ట్. సిద్ధపడిన వారినే దేవుడు ఆశీర్వదిస్తాడు. సిద్ధంగా ఉన్నవారినే దేవుడు ఆశీర్వదిస్తాడు. సిద్ధపాటు ఉన్నవారినే దేవుడు ఆశీర్వదిస్తాడు. సిద్ధపాటు ఉన్నవారినే దేవుడు పరలోక రాజ్యం తీసుకెళ్తాడు. సిద్ధపాటు ఉంటేనే నీకు పరలోక రాజ్యం. సిద్ధపాటు లేకపోతే ఇక్కడ ఉండిపోతావు. అమ్మపట్లు ఎవరు? ఈ వాక్యం నేను చెప్పిన తప్పని ప్రూవ్ చేయండి చూద్దాం. సిద్ధపాటు లేకపోతే
సిద్ధపాటు లేకపోతే వాగ్దాన దేశానికి వెళ్ళలేము. ఆమేన్. ఇప్పుడు మన ఇంట్లో వండుకునే వంటకి 5 స్టార్ హోటల్లో తినే తిండికి తేడా ఏంటి? ఇది ఫ్రీ, అది కాస్ట్లీ కాదు. చెప్పండి, తేడా చెప్పండి. 5 స్టార్ హోటల్లో, అంటే నార్మల్ హోటల్ చెప్పట్లేదు, 5 స్టార్ హోటల్స్లో చాలా కాస్ట్లీ ఉంటుంది కదా, వేలలోనే అయిపోతుంది బిల్లు. ఇంట్లో చేసుకుని దానికి అక్కడ ఏం తేడా అని చెప్పండి. పోనీ ఇంట్లో వద్దులేండి, ఇంట్లో మనం కంపేర్ చేస్తే బాగుండదు. చిన్న హోటల్కి 5 స్టార్ హోటల్కి తేడా ఏంటి? టేస్ట్. ఇంకా ఆ చెఫ్ ఉంటారు కదా, వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, వాళ్ళు సిద్ధపడి వచ్చి ఉంటారు, దాన్ని చదువుకొని వచ్చి ఉంటారు, పెద్ద పెద్ద డిగ్రీలు చేసి వచ్చి ఉంటారు దానికోసం. సిద్ధపడే కొద్దీ వాల్యూ పెరుగుతుంది లైఫ్లో. ఇప్పుడు రాత్రికి రాత్రి, రేపు పొద్దున ఎగ్జామ్ ఉందంటే రాత్రికి రాత్రి చదివి రాసేవాడికి, సంవత్సరం అంతా చదివి రాసేవాడికి తేడా ఉండదా? చెప్పండి, ఉంటుందా ఉండదా? సింపుల్. రాత్రికి రాత్రి చదివి పొద్దున్న లేచి రాస్తే కాలేజ్ టాపర్ కావచ్చా సుష్మా? చెప్పాలి. రాత్రి కదా చదివితే ఇప్పుడు బాగా ప్రేయర్ చేసుకుంటే కావచ్చా లేదా? చూడు, కావాలేదంట. సంవత్సరం అంతా చదవాలా ప్రేయర్ చేసుకుంటే కూడా. నేనేమంటున్నాడు, జాగ్రత్త వినండి పిల్లలు, వస్తున్నాడికి, నువ్వు కన్ఫ్యూజ్ కావద్దండి. సిద్ధపాటు లేకపోతే వాగ్దాన దేశము లేదు, యోర్దాను నది దాటలేము. అందుకే జాగ్రత్తగా ఉన్నాడు ఒక మాట, 3 రోజులు టైం ఉంది కాబట్టి మీరేం చేయాలంటే ఆహారాన్ని సిద్ధపరచుకోండి. ఈ మాట చెప్తున్నప్పుడు ఎన్ని తలకాయలు ఎంత భూకంపం వచ్చిందంటే అంత వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈ కొత్తగా ఆహారం ప్రిపేర్ చేసుకోవడం ఏంది? ఇన్ని రోజులు బాగా తిన్నాం కదా, ఇప్పుడు కొత్తగా ఇదేంటి? ఈ లీడర్షిప్ మాకు నచ్చలేదు, ఈ నాయకత్వం నచ్చలేదంటే దేవుడు ఆ ట్రాన్సిషన్లోకి తీసుకొస్తున్నాడు. అంటే ట్రాన్సిషన్ అంటే ఆ మార్పు తీసుకొస్తున్నాడు, ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. ముందుకు వెళ్ళిపోదాము. ఇప్పుడు 3వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒకసారి. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. మరియు యెహోషువ, ఇప్పుడు చూడండి, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. హల్లెలూయా. ఎప్పుడు? ఎప్పుడు? రేపు. చెప్పండి, రేపనండి. ఇంతకుముందు చదివింది 3 రోజులు. 3 రోజుల ముందు ఆహారం ప్రిపేర్ చేసుకోవాలంట, రేపటికి ఏం ప్రిపేర్ చేసుకోవాలంట? పరిశుద్ధపరచుకోవాలంట. అంటే స్పిరిచువల్గా ప్రిపేర్ కావాలి. జాగ్రత్తగా వినండి, కొన్ని ఇంపార్టెంట్ మాటలు చెప్తున్నాను. ఫిజికల్గా ప్రిపేర్ కావడానికి 3 రోజులు టైం ఇచ్చినాడు యెహోషువ. స్పిరిచువల్గా ప్రిపేర్ కావడానికి 1 డే టైం ఇచ్చినాడు. యాక్చువల్ రివర్స్ కదా కావాల్సింది. స్పిరిచువల్ మనం ఎక్కువ ఏమంటారు, దానికి ఎక్కువ టైం ఇవ్వాలి కదా. ఫిజికల్గా ఏమో బట్టలు సర్దుకుంటే అయిపోయి కదా. లేదు, ఒకసారి ఆలోచించండి. ఫిజికల్గా ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు అంటాడు, నువ్వు చర్చికి ఏమైనా ఆఫరింగ్ తీసుకొని వచ్చి ప్రే చేస్తూ ఉంటావు. ఒకవేళ ప్రే చేస్తున్నప్పుడు నీ మనసులో నీ సహోదరుని క్షమించలేదు నువ్వు బయట, అప్పుడు ఆ సహోదరుని మనసులో ఏం చేయాలంటే ఆఫరింగ్ అవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ బయటికి పోయి ఫిజికల్గా ప్రిపేర్ అయ్యి మనకి క్షమించి మనంతా అది కరెక్ట్ చేసుకుని తర్వాత వచ్చి ప్రేయర్ చేయి. ఆమె చెప్పట్లేదు మీరు, నిజం అర్థమవుతుందా? ప్రేయర్ చేయడం, వాక్యం చదవడము ఈజీ, కష్టమైన విషయాలు చెప్తాను వినండి. ఇతరులను క్షమించడము, గర్వాన్ని అణుచుకోవడము, సోమరితనాన్ని తీసేయడము, ఆమెనట్లు గారు మన మనసు మార్చుకోవడము, మన మాటలు మార్చుకోవడము టైం పడుతుంది వీటికి. ఆహారం అంటే ఫ్రిడ్జ్, అంటే ఇంగ్లీష్లో విక్చువల్స్ అని ఉంటుంది, కేవలం ఆహారం కాదు. తెలుగులో కన్నడ ఆహారం అని రాస్తారు, ఇంగ్లీష్లో విక్చువల్స్ ఉంటుంది. అంటే అది కంప్లీట్గా ఒక ఫిజికల్ ప్రిపరేషన్. ఆహారం అంటే నేను కేవలం ఆహారం గురించి మాట్లాడట్లేదు. నేనేమంటున్నానంటే ఈ వాక్యాన్ని ఎలా చూడాలంటే దెర్ ఈస్ అ ఫిజికల్ ప్రిపరేషన్ అండ్ దెర్ ఈస్ అ స్పిరిచువల్ ప్రిపరేషన్. 2025కి వెళ్ళేలోపు స్పిరిచువల్ ప్రిపరేషన్ ఎట్లా చేస్తాం? లాస్ట్కి 3 రోజులు చేస్తాం కదా ఫాస్టింగ్ ప్రేయర్, లాస్ట్కి ఎట్లా చేస్తాం అది జరిగిపోతుంది. కానీ ఈ లోపు ఫిజికల్గా మారిపోవాలి. ఆమె చెప్పండి గట్టిగా, దేవుడు మనతో మాట్లాడు కాక. అర్థమవుతుందండి?
ప్రార్థన చేయడం ఏంటండి? ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తే మొత్తం మనసు మారిపోతుంది. సరే, ప్రార్థన చేస్తే స్పిరిచువల్గా వచ్చేస్తుంది. కానీ మనసు మారడం చూసినారా, టైం పడుతుంది బాగా. అవునా కదా? మన మాట తీరు మారడం చూసినారా, టైం పడుతుంది. ఉన్నట్లుండి మాటలు మారిపోవాలంటే అయ్యలేదు మనకి. అవునా కదా? కొంతమందికి అన్నీ బాగుంటాయి, మాటలు బాగుండవండి. ఇప్పుడు నువ్వు ఏం చేద్దాం, ఊరికే కూర్చోసాలు, ఇళ్ళంతా బాగుంటుంది అన్నారు లేదు ఎప్పుడన్నా? నువ్వు సమాధానంగా ఉండు, నోరు మూసుకు సైలెంట్గా ఉండు, అయిపోయా మొత్తం ప్రాబ్లం అన్ని పోయిస్తాం మనకి. అవునా కదా? మన నోరు మనకు తెచ్చే ఆపద అంత ఇంత కాదు. మన నోరు మనకు చేసే కీడు అంత ఇంత కాదండి. ఏదో గొడవలో పడి ఒక మాట అట్లా స్లిప్ అయిపోతుంది, అయిపోయా. ఎట్లా అంటే మా మాటనండి, అందరి ముందు ఎట్లాంటివి నన్ను మాట. ఇది కంట్రోల్ చేయడానికి టైం పడుతుంది. నేనేమంటున్నానంటే 2024లో అద్భుతాలు చూసాం మనం, మంచిది. మన్నా తిన్నాము, ఎర్ర సముద్రం దాటిపోయింది, చాలా సంతోషం. కానీ 2025కి ఇది సరిపోదు. 2025 వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే మన ఆహారం మనమే, చెప్పండి గట్టిగా, కొంచెం ఫిజికల్ ప్రిపరేషన్ కావాలి. బుద్ధి కలిగిన కన్యకలకి బుద్ధి లేని కన్యకలకి తేడా ఏంటి? సిద్ధపాటు. ఇప్పుడు సిద్ధపడలేదు అనుకోండి, 25 మనకి పెద్ద ఆశీర్వాదంగా ఉండదు. అదే కొద్దిగా ఈ ఉన్న ఒక 3 వారాలు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసినాం అనుకోండి, 25 మనకు ఆశీర్వాదకరంగా ఉండబోతా ఉంది. ఊరికే ఉట్టి మాటలు చెప్తే రాదండి అది. కొంచెం ఒక మార్పు ఏదో తీసుకురావాలి. మన మాటల్లోనో, మన చూపులోనో, మన యాటిట్యూడ్లోనో, మన మనసులోనో ఏదో ఒక తేడా వచ్చేయాలి ఖచ్చితంగా. ఈ తేడా రావడానికి 1-2 రోజు పట్టదు, కొంచెం టైం పడుతుంది. ఈ 25కి ఎంటర్ అయ్యేలోపు మన మనసు మారిపోను గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. మన మాట మారిపోను గాక, మన చూపులు మారిపోను గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన జీవితము, వాక్యం వస్తుంది, అది ఓకే, అది కరెక్టే. దాంతోపాటు ఏం కావాలి? ఫిజికల్ చేంజ్ కావాలి. ఎగ్జామ్ ముందు ప్రార్థన చేయాలి, కరెక్టే. మళ్ళీ ఎగ్జామ్ ప్రార్థన చేయకుండా పోదు, ప్రార్థన చేయాలి. కాకపోతే దాంతోపాటు కొంచెం చదివి ఉండాలి కదా. నేను అదే నా బాధ అంతా అదే మెసేజ్. యెహోషువ ఏమంటున్నాడంటే ఫస్ట్ బుక్కులు తీసి చదవండి, ఇంకా 3 రోజులు ఎగ్జామ్ ఉంది. లాస్ట్ రోజు ఏమంటాడు? ఓకే, ఇప్పుడు మీరు పరిశుద్ధపరచుకోండి, ప్రేయర్ చేసుకోండి. అది లీడర్షిప్ అంటే. మనం అట్లా కాదు, 3 రోజులు ప్రార్థన చేస్తాం, లాస్ట్ ఒక రోజు బుక్ పదం పద అంట. అట్లా లేదు. కొన్ని మార్చుకోవాల్సింది ఖచ్చితంగా మార్చుకోవాలి. మన కుటుంబంలో జరగవలసిన మార్పులు ఖచ్చితంగా ఆమె చెప్పట్లేదు ఎవరు? హల్లెలూయా. నేను చెప్పే అర్థమవుతుందండి. కొన్ని మారకపోతే 25 ఆశీర్వాదకరంగా ఉండదు. సంథింగ్స్ హ్యావ్ టు చేంజ్. సరే, ఇప్పుడు మాట్లాడుతుండగానే పరిశుద్ధాత్ముడు అదేం మారాలో మీకు చూపిస్తా ఉన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. చూపించలేదనుకుని ప్రేయర్ చేయండి. లేదు కదా, నేను చాలా పరిశుద్ధుడు కదా అనుకోవద్దు. ఆయనకు తెలుసు కదా, ఆయనకి మొత్తం తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడు మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ ఉంటుంది. అదో దాని గురించి మాట్లాడేది, అదే దాని గురించి కరెక్ట్గా, అదే దాని గురించి మాట్లాడేది. అదొక్కటి సరి చేసుకో, అయిపోయారు. ఇంకా నాకు రావట్లేదు బ్రదర్, చాలా నేను పరిశుద్ధంగా ఉండి మర్చిపోతున్నాను, అసలు పాపం అంటే మర్చిపోతున్నాను. ఈ మధ్యలో పరిశుద్ధంగా జీవించి అట్లా అనుకున్నారు. మళ్ళా హల్లెలూయా. నీ ఆఫరింగ్ చాలా మంచిది, చాలా బాగుంది, నీ ప్రార్థన బాగా చేసినావు. కాకపోతే నువ్వు ఆ వ్యక్తిని క్షమించలేదు కదా. ఒక పని చేయి, అది పక్కన పెట్టి బయటికి పోయి అని క్షమించి మళ్ళీ లోపల రా. కొన్ని డయాగ్నోసిస్ అంటారు దాన్ని. కొన్ని రోగాలు రిపోర్ట్లో తెలియవు. కొన్ని రిపోర్ట్లన్నీ నార్మల్ ఉన్నాయి బ్రదర్, కాకపోతే ఎందుకు రోగం తగ్గట్లేదంటే కొన్ని రిపోర్ట్లు కరెక్ట్గా ఉంటాయి కానీ అన్ఫర్గివ్నెస్, ప్రైడ్, గర్వం ఆ రిపోర్ట్లో కనపడవు. హల్లెలూయా. ఏం మాట అండి అదే, అర్థమైందా? ఈ గర్వం ఉంది చూసారా, దానికి టెస్టింగ్ ఉండదు అనమాట. ఆ మిషన్ లేదు ఇంకా. ఎంఆర్ఐ స్కాన్లు వేసినా ఎంత తిప్పి రాదు బయటికి. అన్ని నార్మల్ ఉన్నాయి కదా, ఎందుకు ఇంకా ఎందుకంటే ఎందుకు ఇంకా తగ్గట్లేదు బీపీ అంటే అది తగ్గుతామని చూస్తుంది, ఆ లోపల నీకు ఏమొచ్చేస్తుంది? గర్వం. అది డాక్టర్లు చెప్పలేరు. సార్ మీకు గర్వం ఎక్కువ, ఎందుకు టాబ్లెట్ తీసుకుంటారా? ఎక్కడైనా విన్నారు మీరు? అట్లా ఎవరు చెప్పలేరు. ఎందుకంటే అది అంతు చికెన్ రోగం. అది విచిత్రం ఏంటంటే అది ఉందని నీకే తెలియదు.
ఆమె చెప్పట్లేదు ఎవరు? ఇట్లా పరిశుద్ధాత్ముడు ఇట్లా గద్దిస్తే కానీ తెలియదు మనకు. ఆమె చెప్పరేంటి? గట్టిగా చెప్తారు ఒకసారి. హల్లెలూయా. అన్ఫర్గివ్నెస్ తీసే, పోతే పోయింది, ఏముంది? నీ ఆశీర్వాదం కంటే గొప్పదా అది? నీ వాగ్దాన దేశం కంటే గొప్పదా అది? ఎవరైనా క్షమించాలండి, క్షమించే, పోతే పోనీ ఏమైంది? పోతే పోనీ వదిలే. లేదా చాలా పర్సనల్ తీసుకున్నాను నేను, నా ఈగో హర్ట్ అయింది. సరే మళ్ళీ ఎట్లా పోదాం 25కి? ఏమంటున్నానంటే ఫిజికల్గా చేయాల్సిన మార్పులు త్వరగా. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 'ప్రణీత్ ఎందుకో నా కోసమే మెసేజ్ ప్రిపేర్ అయ్యి నాకే తగలాలని చెప్తున్నాడు. నేను ప్రిపేర్ అయింది కాదు, పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. నా మీదకి వచ్చారు మీరు. ఆమె చెప్పట్లేదండి ఎవరు? గట్టిగా హల్లెలూయా. 6వ అధ్యాయము 6వ వచనం. సోమరి కన్నడలో బాగుంటుంది. సోమారియే అంతే అంతే. ఇక్కడ సోమరి అని పిలిచిన, అక్కడ కన్నడలో సోమారియే. చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. ఎందుకు? వాటికి మోషే యెహోషువలు లేకున్నను. అంతేనా? అంతే కదా? మీ బైబిల్ వేరే ఉందా? అదే, వాటికి న్యాయాధిపతి లేకున్నను, పాస్టర్ గారు లేకపోయినను, పై విచారణకర్త లేకున్నాను, అడిగేవాడు లేకపోయినను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును. 3 రోజుల్లోగా ఎంటర్ కాబోతున్నాం కాబట్టి ఆహారం సిద్ధపరచుకున్నాడు కదా. ఈ చీమలు కూడా అంతే అంట. ఏం చేస్తాయట? ఆహారం సిద్ధపరచుకొనును. చూడండి, ఇంకా కోత కాలమందు ధాన్యము కూర్చుకొనును. ఆమెన్. ఆమె చెప్పండి గట్టిగా. ఈ 24 అయిపోయే లోపు వాళ్ళు మనసులు మార్చుకొందురు, ధాన్యము కూర్చుకొందురు. సోమారి ఎందాక పండుకొని ఉందు, ఎప్పుడు నిద్రలే చదువు, ఇంకొంచెము నిద్రించేదను, కొంచెము కొనికెదను, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పడుండేదను అని నీవు అనుకొనిచుందు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ వద్దకు వచ్చును. చూసారా? వింటున్నారండి? ఈ వాక్యం సెలవిస్తుందంటే చీమలు చూసి నేర్చుకో. ఏం నేర్చుకోవాలంట? చెప్పండి. చీమలు చూసి ఏం నేర్చుకోవాలంటే, చిన్న చీమలు చూసి ఏం నేర్చుకోవాలంట? వారికి న్యాయాధిపతి లేడంట, వారికి లీడర్స్ లేరంట, వాళ్ళని అడిగేటోడు లేడంట, అయినా కూడా అవి ఆహారము సిద్ధపరచుకుంటాయంట. ఎందుకంటే వాటికి తెలుసు 25 రాబోతుంది, రాబోయే సంవత్సరం రాబోతుంది అని సిద్ధపరచుకుంటాయంట తను. అలా చెప్తూ మనల్ని ఏమంటున్నాడు? ఎందాక పండుకొందువు, ఎప్పుడు నిద్ర లేచేదవు, ఇంకొంచెం నిద్రించేదను, ఇంకొంచెం కొనికేదను, ఇంకొంచెం చేతులు ముడుచుకొని పండుకుందును అనుకుంటావా? అట్లా అనుకుంటే ఏమవుతుందంటే, ఇప్పుడు దొంగోడు ఇంటికి చెప్పొస్తాడండి, సార్ ఈరోజు రాత్రి రావాలనుకుంటున్నాము, కొంచెం చూడండి మరి, డోర్స్ అన్ని ఓపెన్ చేసి పెట్టండి అంటాడా? ఎట్లా వస్తాడు? చెప్పకుండా వస్తాడు. ఈ దారిద్ర్యం అలా వస్తుందంట మనకు. సోమరితనంతో ఉంటే దొంగలోకి వచ్చేస్తుందంట దారిద్ర్యం. ఆమె ఎట్లా తింటారు? చెప్పేది అర్థమవుతుందండి? అంటే ఈ దారిద్ర్యము మన ఇంటి మీద ఎట్లా వచ్చేస్తుంది అంటే చెప్పకుండా వచ్చేస్తుంది. ఎప్పుడు? సోమరితనంగా ఉన్నప్పుడు. ఏమండి, మనము ఆత్మీయంగా ఎంత కరెక్ట్గా ఉన్నా కూడా ఫిజికల్గా చేయాల్సిన మార్పులు ఖచ్చితంగా చేసుకోవాలి. ఆమేన్. ఎందుకంటే ఫిజికల్గా చేసే మార్పులు కూడా టైం పడుతుంది. మనసు మారాలంటే చాలా చాలా కష్టం అండి. ఇది యాటిట్యూడ్ మారాలంటే చాలా కష్టం. మన మాట తీరు మారాలంటే చాలా కష్టం. మన ఆలోచన స్థాయి మారాలంటే చాలా కష్టం. ఏం చెప్పడం ప్రయత్నం చేస్తున్నా అంటే, దేవుడు మనల్ని యోధార్థం దాటించబోతా ఉన్నాడు. దేవుడు మనల్ని పాలు తేనెలు ప్రవహించే దేశం తీసుకుపోతా ఉన్నాడు. అందుకే మనం సిద్ధపరచుకోవాలి. మన్నా నుండి పాలు తేనెలు ప్రవహించే దేశం, వీటికి మధ్యలో మనం ఉన్నాం. అందుకే ఈ టైంకి ఆహారం సిద్ధపరచుకోని అంటున్నాడు. ఆమేన్. ఈ టైంకి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. దేవుడు ఎప్పుడు ఒకటేలాగా నడిపించాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఒక వాక్యం మీకు చూపిస్తాను.
13 అదే సామెతలు 13వ అధ్యాయము 4వ వచనం చూడండి ఒకసారి. సోమరి ఆశపడును కానీ మన ప్రాణమునకు ఏమీ దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా నుండును. కన్నడ 13:4. రెండు మాటలు ముగించేసాడు కదా కన్నడలో. ఓకే. సోమరి అంట ఆశపడతాడంట కానీ అంటే దొరకదంట. ఆశపడిపోతుంటాడంట అసలు. 25 బాగుంటుంది, అది ఇది బాగా సూపర్ ఉంటుంది, అది ఆశపడుతుంటాడు. అంటే పగటి కలగా అంటుంటాడంట కానీ ఏమవుతుందంట, ఏమి దొరకదంట. కానీ శ్రద్ధ గలవారి, చూడండి అక్కడ ఏముంది, శ్రద్ధ గలవారి ప్రాణము, చెప్పరా గట్టిగా, ఎలా ఉంటుందంట, అంటే సుభిక్షంగా ఉంటుందంట, పుష్టిగా ఉంటారంట. ఎట్లా రిచ్ అన్నది ఇంగ్లీష్లో. The soul of the sluggard craves and gets nothing, while the soul of the diligent is richly supplied. సప్లై రిచ్గా ఉంటుందంట అసలు. ఆమేన్. అంటే నేను చెప్పడం ప్రయత్నం చేస్తున్నా అంటే 25 బాగుండాలంటే ఇప్పుడు మనం కొంచెం సర్దిద్దుకోవాలి, త్వరగా రెడీ అయిపోవాలి, మన మాటలు మారిపోవాలి, మన ఆశలు మారిపోవాలి, మన హృదయం మారిపోవాలి. తర్వాత ఇంకా రేపు పోతున్న టైంలో అప్పుడు యెహోషువ అంటున్నాడు, చెప్పండి ఇప్పుడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఎందుకంటే ఒకసారి మైండ్ క్లీన్ అయిపోయినాక స్పిరిట్ ఈజీగా క్లీన్ అయిపోతుంది. బాగా త్వరగా ఆత్మ త్వరగా మన బాడీ మాట వింటే ఆత్మ త్వరగా మాట వింటుంది అనమాట. మన బాడీ సరిగా సహకరించదు. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీన. ఆత్మ సిద్ధంగా ఉంది కానీ శరీరం ఏమంట సెట్ కావట్లేదు అసలు. ఇప్పుడు చూడండి మీరు, అది మీ తప్పు కాదు అసలు. కొన్నిసార్లు వాక్యం బాగుంటుంది, అయిపోయి బతుకు మార్చేసుకోవాలనిపిస్తుంది, అనిపిస్తుంది లేదా? వెంటనే బయటికి పోయినట్టు ఏమవుతుంది? సేమ్. ఎందుకంటే ఆత్మ సిద్ధము కానీ శరీరం రెడీ లేదు. అందుకే యెహోషువ అంటున్నట్టు ఫస్ట్ శరీరం రెడీ చేసుకోండి, లాస్ట్లో ఆత్మ సిద్ధపరచుకుంది. ఆత్మ రెడీగా ఉన్నాడు. సో ద స్పిరిట్ ఈజ్ విల్లింగ్. హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్లో 3 రోజులు ఫాస్టింగ్ పీరియడ్ ఎట్లా ఉంటుంది, అది ఉంటుంది. ఈలోపు చాలా ఎక్కువైపోయిందండి. మీరు ఆమెనట్లేదు, మీరు వింటున్నారా? హల్లెలూయా. సరే, ఒక 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఇంకొకరు ఎవరన్నా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. Awesome. Wow. Do everything without complaining or arguing. తెలుగు, కన్నడ. హల్లెలూయా. తెలుగు. ఏం చేయాలంట? హల్లెలూయా. చాలు. ఇదే ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇదే. సనుగుడును సంశయములు మాని, కంప్లైంటింగ్ని ఆర్గ్యూయింగ్ని మానేస్తే చాలా మన మైండ్ చాలా మారిపోతుంది. అంటే దాంతో స్టార్ట్ చేయండి. ఒకవేళ ఎక్కడ స్టార్ట్ చేయాలని తెలిస్తే ఫస్ట్ ఏం చేయాలి? కంప్లైనింగ్ చేయడం మానేసేయండి, ఆర్గ్యూయింగ్ చేయడం. కంప్లైనింగ్ అంటే ఏంటి? ఇప్పుడు నేను కొంతమంది చూసిన, మీరు అట్లా వాళ్ళు చూసినారు లేదు మరి, అందుకే నేను చెప్పడం. కొంతమంది ఉంటారండి ప్రతిదానికి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మీరు గమనించారు ఎవరన్నా? నేను చాలామంది చూసిన అట్లా వాళ్ళని. మీరు అట్లా వాళ్ళు మీకు ఎదురుపడినారు లేదా మరి? ప్రతి చిన్నదానికి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఎట్లా చెప్పాలి మీకు? ఇప్పుడు ఉద్యోగం చేరింటారు మీరు. ఉద్యోగం చేరిన వెంటనే మీ బాస్ వచ్చి పని చెప్తాడు. చెప్పినప్పుడు మీరేం చేయాలి?
చేరింది దేనికి? దాన్ని ఏమంటారు? ఉద్యోగం అంటే పని, అవునా కదా? పని ఇచ్చినప్పుడు ఏం చేయాలా? పని చేయాలి. ఈ పని కంప్లీట్ అయ్యేలో వచ్చి ఇంకో పని ఇస్తారు, అప్పుడు ఏం చేయాలా? ఫస్ట్ 2-3 రోజులు బాగా చేస్తాం, కొంచెం పెరిగే కొద్దీ పని ఇచ్చినప్పుడు కొంతమంది ఎట్లా ఫీల్ అయిపోతారంటే వీళ్ళు ఏదో హర్ట్ చేసినట్టు ఫీల్ అయిపోతారు. నేను కలర్ చూసిన చాలామందిని, బా మళ్ళీ వచ్చినాడు, అబ్బా మళ్ళీ వచ్చినాడు, మళ్ళీ పని ఇస్తా. అరే నీకు డబ్బులు ఇచ్చేది దానికోసం కదా. ఉద్యోగం అంటే ఏంటి? పని అంటే ఏంటి? పనే కదా, వచ్చింది పని చేయడం కదా. మీ బాస్ నీకు పని చేయమని చెప్తే ఫీల్ అయిపోవడం ఏంది? నాకు అర్థం కాదు. ప్రతిదానికి కంప్లైంట్ చేసి ఏమైపోతుందంటే ఏమి చేసినా కూడా ఆ కంప్లైనింగ్ స్పిరిట్ వచ్చేస్తుంది. ఆ కంప్లైనింగ్ అంటే ఏమంటారు దాన్ని? సనగడం వేరే, కంప్లైంట్ చేయడం వేరే. కంప్లైంట్ అంటే ఇప్పుడు ప్రతిదానికి దేవుడు కంప్లైంట్ చేయడం. బ్రో ఏం బ్రో కరెంట్ లేదు ఈరోజు, ఏం బ్రో షర్ట్ ఇట్లుంది, ఏం బ్రో సరిగ్గా కూర్చోలేదు, ఏం ఇట్లుంది, ఇట్లా ఏం పెద్దానికి ఒక చిరాకు పడిపోవడం. పెద్దానికి అక్కడి నుంచి స్టార్ట్ చేయండి, ఓకేనా? ఒక 2 నిమిషాలు కంప్లైంట్స్ ఆపేసి కొద్దిగా సమాధానం ఉండి అప్పటి నుంచి ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? 4వ అధ్యాయం 29వ వచనం చదువుతారు త్వరగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. ఇంటికి వెళ్ళి కొద్దిగా ధ్యానం చేయండి, దాన్ని ఇంకా చదవాలి మీరు, వాక్యం బాగుంటుంది. ఓకే కన్నడలో చాలా సున్నితంగా రాసినారు. తెలుగులో చదువుతారు అన్నమాట. 4:29. కానీ ఏమది? దుర్భాష అయినను. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, మొత్తం ముఖం మీద కొట్టేట్టు ఉంటుంది అది. అంటే దాని అర్థం ఏంటంటే నీ నోటి నుండి మంచి మాటలు రాలేకపోతే మాట్లాడడం మానే. అర్థమైందా? అంటే నీకు మంచిది రాకపోతే మాట్లాడడం మానే తప్ప ఏదో మాట్లాడాలని చెప్పి ఊరుకుగా మాట్లాడుకుంటూ పోవద్దు అని వాక్యం సెలవిస్తుంది. నేను చెప్పిన మాటలు కాదు, ఆమె చెప్పట్లేదు ఎవరు. లెట్ నో కరప్టింగ్ టాక్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్స్ బట్ ఓన్లీ సచ్ యాజ్ ఇస్ గుడ్ ఫర్ బిల్డింగ్ అప్. ఎవరినైనా కట్టేలాగా ఉంటేనే మాట్లాడు, ఏదైనా పనికొచ్చేలాగా ఉంటేనే మాట్లాడు. తెలుగులో ఏముంది అది ఆ మాట? మేలు కరగానే మాట్లాడు, అనుకూలంగానే మాట్లాడు, అవసరమైనట్లే మాట్లాడు. చూడండి, క్షేమాభివృద్ధి అవసరమైనట్టు, అనుకూలమైనట్టు, మేలుకరంగానే మాట్లాడాలి తప్ప. హల్లెలూయా. మస్తుగా చెప్తాం వాక్యంలో, ఇట్లాంటివి ఎన్ని లేదు వాక్యం, అవునా కదండి? కదా, కరెక్ట్ లేదా? నేను చెప్తానంటే ఇప్పటికీ నమ్మకం లేదు నాకు. ఇంత వాక్యం చెప్పడం ఇప్పటికీ నమ్మకం లేదు. కొంతమంది మాటలు మార్చేసుకుంటారు, నమ్మకమే లేదు నాకు. ఆయన కూడా పరిశుద్ధాంతుడు వదిలేసి చెప్పొస్తున్నాను అంతే. చెప్పమన్నాడు కాబట్టి చెప్తున్నాను. ఆమె చెప్పట్లేదు ఎవరు. మీ మాటలు మార్చుకుంటే మీరు బాగుపడతారు, లేదంటే మీ ఇష్టం. 25 ఇంకా దరిద్రంగా ఉంటుంది. ఎన్ని వాగ్దానాలు పెట్టుకొని ప్రార్థన చేసినా, ఎన్ని ఫాస్టింగ్ ప్రేయర్లు చెప్పి, ఇప్పుడు నేను వాక్యం పట్టుకొని చెప్తున్నానండి, ఎన్ని ఫాస్టింగ్ ప్రేయర్లు చేసినా, దేవుని ముందు ఎన్ని నాటకాలు చేసినా జీవితాలు బాగుపడవు. 25 బాగుండాలంటే 3 వారాలు కరెక్ట్గా సిద్ధపరచుకోండి. అంతకంటే ఏం చెప్పలేండి నేను. వాక్యం అంటే మాటలు బాగైపోవాలి, యాటిట్యూడ్ బాగైపోవాలి, లేజినెస్ వెళ్ళిపోవాలి. లేజినెస్ ఏమంటారు? సోమరితనం వెళ్ళిపోవాలి. సోమరితనం ఉంటే ఏమవుతుందంటే దోపిడిగాడు వచ్చినట్లు వచ్చేస్తున్నాడు దరిద్రం నీ మీదికి. సో అంటే బాగా చెప్పంటే బాగా చెప్తాను, సున్నితంగా చెప్పంటే సున్నితంగా చెప్తాను, ఎట్లా మీ ఇష్టం. మారండి అంతే. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. మీ మాటలు మార్చేయండి, మీ ఆలోచన మార్చేయండి. ఎందుకంటే అతి త్వరలో ప్రిపేర్ కావాలి. యెహోషువ 3 రోజులు టైం ఇచ్చినాడు ఫిజికల్గా ప్రిపేర్ కావడానికి. 1 రోజే టైం ఇచ్చినాడు దేనికోసము? పరిశుద్ధపరచుకోవడానికి. అంటే పరిశుద్ధపరచుకోవడం ఈజీ అయిపోతుంది ఎప్పుడు? ఫిజికల్గా క్లీన్ అయిపోయినప్పుడు పరిశుద్ధపరచడం ఈజీగా అయిపోతుంది. ఆమేన్. సో అందుకే యేసు ప్రభు చెప్పిన మాటలు కూడా అవే. అందుకే ఫస్ట్ నువ్వు పోయి ఏమంటారు, ఆ మొత్తం లోపల కల్మషం తీసేయి, పోయి ఫస్ట్ అక్కడ క్షమించే, తర్వాత తర్వాత వచ్చి ప్రార్థన చేయి, అప్పుడు నేను వింటాను. ఫస్ట్ ఆ కార్యక్రమాలు కంప్లీట్ చేయకుండా లోపలికి వచ్చి ఎంత ప్రార్థన చేసినా దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మన సంఘాన్ని నూతన సంవత్సరంలో గొప్పగా ఆశీర్వదించాలంటే మీరు ప్రిపేర్ కావాలంతే, సిద్ధపడాలంతే. దిద్దుబాటు లేకపోతే ఎదుగుదల లేదంతే.
దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవునితో మాట్లాడాడా? చెప్పండి. ఎట్లా మార్చుకుంటారు చెప్పండి. ఇప్పుడు అవసరం ఉంటేనే మాట్లాడండి, మేలుకరంగానే మాట్లాడండి, క్షేమోదకరంగా మాట్లాడండి. ఇష్టం వచ్చినట్టు దుర్భాష మాట్లాడొద్దండి. ఒక ఊట నుండి ఏమంటారు, ఊట అంటే తెలుసా మీకు? ఒక నీటి ఊట నుండి తీపి నీరు చేదు నీరు ఒకసారి రావంట. ఊటకి ఎంత బుద్ధి ఉంటే మన నోటికి ఎంత బుద్ధి లేదని. ఊటకంట చేదు నీరు మంచి నీరు ఒక చెట్టు నుంచి రావట. వస్తే మంచినీళ్ళు వస్తాయి, లేదంటే మన నోటు అట్లా కాదు, రెండు ఒకసారి వస్తాయి. హల్లెలూయా. ఇప్పుడు యూట్యూబ్లో చూస్తున్నాం కదండి, యూట్యూబ్ హోమ్ పేజ్లో చూస్తున్నప్పుడు పైన వాక్యం ఉంటుంది, కింద సినిమా పాట ఉంటుంది, రెండు ఒకటే పక్కన. చెప్పారు అంటే ఒక పక్క వాక్యాలు ఉంటుంది, ఒక పక్క కింద కింద అంటే రెండు ఒకటే పక్క. ఇది ఎట్లా ఊట మరి? సో నేనేమంటానంటే, ఉంటే చల్లగానైనాను వెచ్చగానే. ఈ నోటి నుండి పరిశుద్ధతన రావాలి, పాపమన్న రావాలి, రెండు ఒకదంత చేద్దు. హల్లెలూయా, ఆమేన్. 25 మనకు ఆశీర్వాదంగా ఉండబోతుంది. నా బాధ అంతా ఏమంటే 25 దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, సిద్ధపడాలంతే. ఇంకా 24 నుంచి మీరు ఆశ్చర్యపోతున్నారు, మోషేను చూసి ఆశ్చర్యపోతున్నారు మీరు. ఇంకా యెహోషువ దగ్గర రండి. హల్లెలూయా. మన్నాను చూసి ఆశ్చర్యపోతున్నారు, ఇంకా పాలు తెరని ప్రవహించే దేశం ఉంది అక్కడ. ఆమేన్. 24కి ఆశ్చర్యపోతున్నారు. ఎటుగా చెప్పండి, 24కి ఆశ్చర్యపోతున్నారు. 25 ఇంకా అద్భుతంగా ఉండబోతా ఉంది. ఉండాలంటే సిద్ధపడిన వాళ్ళకే ర్యాంక్ వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం దీవించింది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం ప్రియులారా. ప్రభువానికి స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. దయచేసి ఒక 2 నిమిషాలు టైం తీసుకోండి, దేవుని సన్నిధిలో అడగండి దేవుని. ప్రభువా, ఇందాక వర్షిప్లో కూడా మనం పాట పాడినాం ప్రియులారా, శుద్ధ హృదయం నన్ను నాలో కలిగించండి అని పాట పాడినాం. దేవుడు ఇస్తున్న ఈ ఆజ్ఞలని పెడచెవిన పెట్టక, మార్చుకోవాల్సింది ఏమైనా ఉంటే అతి త్వరలో మార్చేసుకొని, ఎందుకంటే దేవుడు మాటి మాటికి అవకాశాలు ఇవ్వడండి, ఇస్తున్నప్పుడు వాడుకోవాలి. ఆయన కనికర స్వరూపుడైన దేవుడు. మన హృదయ మాలిన్యమును తీసేద్దాం, మన శారీరక మాలిన్యమును తీసేద్దాం ప్రియులారా. యెహోషువ అంటున్నాడు, ఫస్ట్ ఫిజికల్గా ప్రిపేర్ కండి, తర్వాత స్పిరిచువల్గా ప్రిపేర్ కావాలి. మన ఇంటిలో జరగవలసిన ఆరాధనలు జరగాలి, మన కుటుంబంలో జరగవలసిన కృతజ్ఞత జరగాలి. దయచేసి 2 నిమిషాలు టైం తీసుకుని చిన్న ప్రార్థన చేయండి దేవుని సన్నిధిలో. దేవుడి మీతో మాట్లాడివ్వండి, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని గద్దింపనివ్వండి, సరిచేయనివ్వండి. మనం సిద్ధపడకుండా అందరి మీద మనం పడి ఏడిస్తే ఏం రాదు. మనం సిద్ధపరచుకోవాలి. సిద్ధపడిన వారికే పరలోక రాజ్యము, సిద్ధపడిన వారికే వాగ్దాన దేశము, సిద్ధపడిన వారికి దేవుని అనుగ్రహం దొరుకుతుంది పిల్లరా. ప్రభువా, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నావు తండ్రి. నీ వాక్యం బట్టి స్తోత్రం నాయన. మా జీవితంలో మీరు చేసిన గొప్ప కార్యాలు బట్టి స్తోత్రం. మరి ముఖ్యంగా ప్రభు, మా సంఘంలో ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా దర్శించండి ప్రభువా. మా మనస్సు మారిపోయేలాగా మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని ముట్టండి, దర్శించండి తండ్రి. మా స్వభావము మారిపోయేలాగా మమ్మల్ని దర్శించండి. నీ వాక్యంతో కడిగి శుద్ధి చేయండి తండ్రి. విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా దాని ఫలములు తండ్రి మేము చూడాలి నాయనా. నీకు ఇష్టము లేని ఏ కార్యము కూడా ప్రభు మా జీవితంలో ఉండకూడదు తండ్రి. మీరు అసహించుకునే ఏ కార్యమైనా మా జీవితంలో ఉండకూడదు ప్రభువా.
మీ పోలికలో మమ్మల్ని మార్చండి తండ్రి. మీకు ఇష్టకరమైన జీవితం మాకు దయచేయండి ప్రభువా. మీరే నడిపించండి నాయనా. స్తోత్రం స్తోత్రం. ఇంతవరకు ప్రభువా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా సంఘం అంతటిని చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా. మీరు దర్శిస్తున్నందుకు స్తోత్రం, దర్శించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని అందరినీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా. అలాగనే జరగబోయే కార్యక్రమాన్ని చేతికి అప్పగిస్తూ, వాక్యమైన ప్రతి ఒక్కరిని చేతికి అప్పగిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూడా మన కళ్ళు మూసుకుందాం ప్రియులారా. స్తోత్రం ప్రభు. హల్లెలూయా. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, పరిశుద్ధుడ జీవాధిపతివైన మా దేవ, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామను బట్టి తండ్రి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇక పునరుత్థాన దినమందు ఈ రెండవ ఆరాధనలో ప్రభు ఇలాగా నిన్ను స్తుతించి ఆరాధించే కృప మీరు మాకు ఇచ్చినారు. నీకు స్తోత్రం నాయనా. ఇంతవరకు ప్రభు ఆరాధనలో నీ సేవకుని నీ ఆత్మతో అభిషేకించి నీ వాక్య భాగం ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీ వాక్యం విత్తబడింది తండ్రి. పరిశుద్ధాత్మదేవ మీరు కార్యం జరిగించండి నాయన. అలాగే నా ప్రభు ఈ యొక్క వాక్యాన్ని తండ్రి ఎందరైతే యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని వింటున్నారో వారిని వారి కుటుంబాలను కూడా మీరు దీవించమని అడుగుతుంటున్నాం. అలాగే నా ప్రభు చెప్పబడిన ప్రతి ఒక్క ప్రార్థన విజ్ఞాపనలను బట్టి కూడా నీకు స్తోత్రం. చెప్పబడిన ప్రతి ప్రార్థన విజ్ఞాపనల ద్వారా మీరు మహిమ పొందండి. అలాగే నా ప్రభు ఈ వారంలో బర్త్డేలు వివాహ దినాలు జరుపుకొనబోతున్న బిడ్డల కోరు కూడా మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి వారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించు దేవా. అలాగే నా ప్రభు మా తండ్రి స్వామి జరగబోతున్న క్రిస్మస్ క్యారల్స్ కోరు కూడా మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు క్రిస్మస్ క్యారల్స్ ప్రారంభించబడింది. నా ప్రభు రాబోయే వారమంతా కూడా నాయన ప్రభు మేము ఏ ప్రాంతాలకు వెళ్తున్నామో, ఏ గృహాలు దర్శిస్తామో నాయన ఆ కుటుంబాలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మీరు మార్చమని అడుగుతుంటున్నాం. చేరువచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు. ఒక్కొక్కరిని పేరు పేరుని నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. వచ్చిన ప్రతి వారిని కూడా దీవించు, ప్రతి వ్యక్తిని వారి కుటుంబాలను దీవించు నాయన. అలాగే నీ బిడ్డలు ప్రభువా విశ్వాసముతో నీ మహిమగణ పరిచర్లో విత్తబడిన కానుకను బట్టి కూడా నీకు స్తోత్రం తండ్రి. విత్తబడిన కానుకలు మీరు దీవించు, బిడ్డలను ఆశీర్వదించు, వారికి సమృద్ధిగా నీ సహాయాన్ని అనుగ్రహించు దేవానికి స్తోత్రం. తిరిగి మా గృహాలు వెళుతుండగా నీ సన్నిధి, నీ కృప, నీ కాపుదల మీరు మాకు తోడుగా ఉంచమని, రాబోయే వారమంతా నీ కాపుదల, నీ భద్రతలు మీరు మమ్మల్ని నడిపించమని మీకే మహిమ ఘనత చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసము చేరువచ్చిన మనందరికీ, మన కుటుంబములకును, మన సంఘమంతటికి, యూట్యూబ్ ద్వారా వాక్య పరిచయం వింటున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.